విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఎన్ని డేస్ పట్టింది సార్ ఇది రాయడానికి మీకు? నాకు 1.5 year రీసెర్చ్ చేసి రాశాను. 1.5 year పట్టింది. 1.5 year Okay. చాలా మంచి. ఎక్కువగా దీంట్లోనే ఒక కార్డు ఉంది, ఎక్రానిమ్స్, స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ అన్ని ఎబ్రివేషన్స్ లాగా, ఎక్రానిమ్స్ లాగా తయారు చేశాను. దీంట్లోని సోల్డ్ ఫ్లాట్స్ అని ఒకటి ఉంది. ఓకే. సోల్డ్ ఫ్లాట్స్ అంటే SOLD, సోల్డ్, FLATS ఫ్లాట్స్ అంటే ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కార్డ్స్ ఎవరెవరికి మనకు వస్తాయి అంటే, ఎస్ అంటే సేల్స్ ప్రమోటర్స్కి మనకు వస్తాయి. ఓకే. వాళ్ళ మా ప్రోడక్ట్ గురించి ఎదుటి వాళ్ళ కథలు చెప్పాలి, లేకపోతే లాభం లేదు. O అంటే ఆరేటర్స్, వక్తలు, వాళ్ళకి పనికి వస్తాయి. L అంటే లాయర్స్, కోర్టులోని వాదించేటప్పుడు కథలు చెప్పాలి. D అంటే డాక్టర్స్, డాక్టర్లు వాళ్ళ అనుభవాలని కథల్లాగా పేషెంట్కి చెప్పి మోటివేట్ చేస్తే ఆ తర్వాత ఆయన ఇచ్చే మందు పని చేస్తారు. అది సోల్డ్ ఫ్లాట్స్. F అంటే ఫిలిం రైటర్స్, ఫిలిం రైటర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే 10 పేజీల కథని 10 లైన్లు అలా చెప్పొచ్చు అనే ఎక్స్పెరిమెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. స్టోరీ రైటర్స్ కూడా పనికొస్తాయి. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక మంచి కథ ఉందండి వినండి అని అంటే వాడు గంటల తరబడి విండు. సింగిల్ లైన్లో చెప్పండి ఆ కథ అంటాడు, ఒక్క నిమిషంలో చెప్పమంటాడు కథ. అది చెప్పాలంటే ఈ టెక్నిక్స్ దీంట్లో ఉన్నాయి, ఎలా చెప్పాలి ఏమిటని. ఓకే. L అంటే లీడర్స్, నాయకులు చెప్పే కథలే కదా, కథల ద్వారా జనాన్ని మోటివేట్ చేస్తారు. A అంటే యాంకర్స్, టీవీ యాంకర్స్ అవ్వచ్చు, స్టేజ్ యాంకర్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఈ దీంట్లోని కథలు, చిన్న చిన్న కథలు మధ్య మధ్యలోని చెడుకుల్లాగా వదులుతూ, అలాగే ఈ పంచ్ డైలాగులని చెబుతూ ఉంటే ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ స్పీచ్. T అంటే టీచర్స్, క్లాస్ రూమ్లోని స్టోరీ టెల్లింగ్ ద్వారా పాఠాలని చెప్తే వాళ్ళకి బాగా అర్థం అవుతాయి టీచర్స్. S అంటే స్టోరీ రైటర్సు, స్టోరీ టెల్లర్సు, స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు. స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు ఈ కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, ఒక 10 కథలో 10 పంచ్ డైలాగులు కలిపితే 1 గంట స్టాండప్ కామెడీ అదరగొట్టచ్చు, నవ్వించవచ్చు. అది అందుచేత ఇది చాలా మంచి ఉపయోగం. ఇదే వర్క్షాప్ లాంటిది. ఇది మీ చేతిలో ఉంటే దేశాన్ని దున్నేయచ్చు. ఓకే. ఎవరైనా మినిస్టర్స్ ని వాళ్ళని కలవడం జరిగిందా సార్? మీరు వాళ్ళ చేతుల మించి అవార్డులు ఏమైనా తీసుకోవడం జరిగిందా? అంటే చాలా అవార్డ్స్ వచ్చినాయండి. డాక్టర్ రామినేని ఫౌండేషన్ అని వాళ్ళు ₹1,00,000 అవార్డు నాకు విజయవాడలోని ఒక మీటింగ్లోని నాకు ₹1,00,000 అవార్డు మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, అలాగే క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, వాళ్ళిద్దరి చేతుల మీదుగా నాకు అవార్డు ఇచ్చాడు. అప్పుడే నాకు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్, అలాగే గరికపాటి నరసింహారావు, పుల్లెల గోపిచంద్, ఆ ముగ్గురితో పాటు నాకు కూడా అవార్డు ఇచ్చారు. అలాగే తర్వాత నేను ఒక శిఖరం అనే పిల్లల సినిమాకి డైలాగులు, స్టోరీ రాశాను. అది నాగ్ గొట్టాప్ అనే ఒక యువ దర్శకుడు, ఆ ప్రొడ్యూసరు తీశాడు ఆ సినిమా. తీస్తే దానికి తెలంగాణ గవర్నమెంట్ దానికి బంగారు నంది అవార్డు ఇస్తే అది ఇక్కడ లలిత కళా తోరణంలోనే అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నాను. ఈ ముఖ్యంగా ఇవి చెప్పుకోదగిన అవార్డ్స్. ఇంకా దాదాపు 100 అవార్డులు వచ్చినాయి. చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి కదా. ఓకే.